హిట్ 2 చిత్రాలతో తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను. తొలి 2 చిత్రాలతో విశ్వక్ సేన్, అడవిశేష్ హీరోలుగా నటిస్తే ఈసారి తన నిర్మాత నానినే హీరోగా పెట్టి హిట్ 3 చేశాడు. శైలేష్ చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఒకప్పుడు చాలా అరుదుగా అనదగ్గ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లలో హిట్ 3 పేరుతో ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేసి 2 వరల్డ్ క్లాస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు అందించాడు శైలేష్ కొలను. ప్రేక్షకులకు ఆరంభం నుంచి చివరి దాకా గెస్సింగ్లలో ఉంచుతూ ఊహకందని ట్విస్ట్లతో ఉత్కంఠం రేపుతూ హిట్ 1, హిట్ 2 వేటికవే బలమైన ముద్ర వేశాయి. ఇప్పుడు నాని రూపంలో ఇంకా పెద్ద స్టార్ ఈ ఫ్రాంచైజీలోకి రావడంతో థర్డ్ కేస్ మీద అంచనాలు పెరిగిపోయాయి. శైలేష్ మార్కు ఉత్కంఠభరితంగా కథా కథనాలకు నాని పర్ఫార్మెన్స్ కూడా తోడైతే సినిమా లెవెలే వేరుగా ఉంటుందని ఆశించారు. ప్రేక్షకులకు హిట్ ఫ్రాంచైజీలోకి నాని రావడం ఖచ్చితంగా పెద్ద ప్లస్. ఇంతకు ముందు 2 చిత్రాలు మించి ఇందులో హీరో క్యారెక్టర్ హైలైట్ అయ్యింది. నాని పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు, అదరగొట్టేశాడు. హీరోయిజానికి డోకా లేదు, ఎలివేషన్స్ పేలిపోయాయి. కానీ ఒక స్టార్ రాగానే కథ కొంచెం పల్చనైపోవడంతో 3వ కేసులో ప్రధాన బలహీనత గత 2 చిత్రాల్లో కథ, హీరో రెండింటిలోనూ క్రైమ్ ఎలిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కథలో ట్విస్ట్లు ప్రేక్షకులను ఉత్కంఠంతో ఊపేస్తాయి. కానీ ఈసారి క్రైమ్ ఎలిమెంట్ ఇన్వెస్టిగేషన్ సాగే తీరు అనుకున్నంత ఉత్కంఠభరితంగా అనిపించవు. విలన్ వీక్ అయిపోయాడు, హీరోనే ఎక్కువ హైలైట్ అయిపోయాడు. కానీ హిట్ 3 చూడడానికి కావాల్సిన కారణాలన్నీ ముఖ్యంగా నాని ఒక్కరిని చూస్తూ 2.5 గంటలు ఈజీగా గడిపేయొచ్చు. ఇంతకు ముందెన్నడూ చూడని హై లెవెల్ హీరోయిజంతో నాని చెలరేగిపోయాడు హిట్ 3లో. ఒక రకంగా చెప్పాలంటే హిట్ 3కి బలము నానినే, బలహీనత నానినే. కథ సంగతి పక్కన పెడితే నాని క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నాడు. శైలేష్ క్రిమినల్స్ భూమి మీద 10 అడుగుల సెల్లో అయినా ఉండాలి, లేదా భూమి కింద 6 అడుగుల గోతిలో అయినా ఉండాలి అంటూ ఒక సన్నివేశంలో చెప్పే డైలాగుతో హీరో పాత్ర మీద ఒక అంచనా వచ్చేస్తుంది. క్రిమినల్స్తో అతను ఎంత వాయిలెంట్గా డీల్ చేస్తాడన్నదే ట్రైలర్లోనే చూపించారు. సినిమాలో కూడా ఆరంభ సన్నివేశాల్లోనే తన క్యారెక్టర్ని సరిగా ఎస్టాబ్లిష్ చేశాడు. దర్శకుడు యాంగర్ ఇష్యూస్తో ఉన్న హీరో పాత్రలు ఇంతకు ముందు చూడనివేం కాదు. కానీ అయినప్పటికీ నాని తనకే సొంతమైన నైపుణ్యంతో అర్జున్ సర్కార్ పాత్రను క్యూరియస్గా మార్చాడు. అతనేం మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడో ఆసక్తితో ఆ పాత్రను చూస్తూ ఉండిపోతారు. అలా ప్రేక్షకులు ఒక ఆకర్షణ మంత్రం వేసి అర్జున్ సర్కార్ పాత్రను ముందుకు తీసుకెళ్లాడు. నాని అయితే దర్శకుడి ఫోకస్ కూడా నాని మీదే ఎక్కువగా ఉండడంతో కథ అంతా పగడ్బందీగా తయారు కాలేదేమో అనిపిస్తుంది. అంత సహజంగా క్రైమ్ ఎలిమెంట్ దాని తాలూకు సెటప్ లేకపోవడం హిట్ 3కి ప్రతికూలంగా మారింది. చివరిగా హిట్ 3 నాని షో.